హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఈ విల్ లవ్ ఎపిసోడ్ 54. ఆయనే మారతాడు. మారి నన్ను మంచిగా చూసుకుంటాడని నేను వాడిని నమ్మానన్నయ్య. కానీ నన్ను వాడు చాలా మోసం చేశాడు. వాడు చేసిన పనులు నీకు తెలిస్తే వాడిని ఇప్పటికిప్పుడే నువ్వు అడ్డంగా నరికేస్తావు. వాడు చేసిన తప్పులు 1, 2 కాదు అన్నయ్య. చాలా ఉన్నాయి అని చెప్పింది చంద్రిక. చెల్లి ఇన్ని రోజులు ఎంత బాధకి గురైందో తలుచుకుంటూ ఉంటే సూర్యకి అతడిపై అతడికే చాలా కోపంగా ఉంది. తన చెల్లి తన భర్తతో సంతోషంగా ఉంటుంది అనుకున్నాడు. అతడి బాధల నడుమ చెల్లి విషయంలో అతడు కలగజేసుకోలేదు. కానీ అది ఎంత తప్పయిందో ఇప్పుడు సూర్యకి చాలా బాగా అర్థమవుతుంది. అతడి బాధల్లో అతడు కొట్టుకుపోతూ చెల్లి జీవితం ఎలా ఉందో తెలుసుకోలేకపోయాడు సూర్య. ఇప్పుడు తెలుసుకోనందుకు కూడా కనీసం చెల్లి ఎలా ఉందో కూడా తెలుసుకొని అన్నయ్యగా మిగిలిపోయాను నేను అని చాలా బాధపడ్డాడు సూర్య. ఇక నువ్వు బాధపడింది చాలు తల్లి. ఇక ఏ బాధని నీ దరికి చేరకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ అమ్మా! ఇక ఏడవకురా! ఇప్పటికే నువ్వు అనుభవించాల్సిన బాధంతా అనుభవించేశావు. ఇక ఎలాంటి బాధ నిన్ను చేరకుండా నేను చూసుకుంటానమ్మా! నన్ను నమ్ముతావు కదా! అన్నాడు సూర్య. నమ్ముతానన్నయ్య. అయితే ఇక నువ్వేడవకూడదు. సరేనా? అలాగే అన్నయ్య. కాసేపు పడుకో తల్లి అని సూర్య బెడ్ మీద కూర్చొనే చెల్లిని అతడి ఒడిలో పడుకోబెట్టుకొని జోకొట్టాడు. చాలా రోజుల తర్వాత మనసు ప్రశాంతంగా ఉందేమో. చందుకి అన్న ఒడిలో పడుకోగానే ఇట్టే నిద్ర పట్టేసింది. ఏ బాధ లేకుండా. చంద్రిక పడుకున్నాక చంద్రికని బెడ్ మీద సరిగ్గా అడ్జస్ట్ చేసి ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని ఆ గది నుండి శంకర్ గారు, సులోచన గారు, సూర్య బయటికి వచ్చేశారు. ముగ్గురు కూడా చాలా బాధగా హాల్‌లో కూర్చున్నాక "ఏం చేస్తావు సూర్య వాడిని" అని అడిగారు శంకర్ గారు. "నా చెల్లిని ఇంత బాధకి గురి చేసిన వాడిని నేను భూమి మీద ఎలా బతకనిస్తాను నాన్న" అన్నాడు సూర్య పిడికిలి బిగించి. "అంటే వాడిని చంపేస్తావా? అంతకు మించి వాడు బతికి ఉండగానే వాడికి చావంటే ఏంటో తెలియజేసి మరీ చంపుతాను నాన్న. నాకు రేపు హైదరాబాద్‌లో పనుంది సూర్య. నేను వెళ్ళొస్తాను. నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండగలవా?" అని అడిగారు శంకర్ గారు. "అలాగే నాన్న ఉంటాను" అని చెప్పాడు సూర్య. శంకర్ గారిది బంగారం వ్యాపారం. అలాగే ఆయనకి చాలా పొలాలు, తోటలు కూడా ఉన్నాయి. ఆయన ఎక్కువగా వ్యాపారం కన్నా వ్యవసాయం వైపే మక్కువ చూపుతారు. ఆ రోజుకి అందరికీ బాధగా గడిస్తే నైట్ నిత్య వీడియో కాల్ చేసి బాబుని సూర్యకి చూపిస్తుంది. చంద్రిక విషయం తెలిసిన దగ్గర నుండి బాధగానే ఉన్న సూర్య బాబుని చూడగానే అప్పుడు చిన్నగా నవ్వాడు. వాడిని కాసేపు చూసి బాబు జాగ్రత్త నిత్య అని కాల్ కట్ చేసి చంద్రిక భర్త సామ్రాట్ గాడి ఏషాల గురించి తెలుసుకునే పనిలో పడ్డాడు సూర్య. నిత్య తన రూమ్కి బాబుని తీసుకొచ్చి ఫోన్ చేయడంతో వెనకే వచ్చిన ప్రణవి అదంతా చూసి చేతులు కట్టుకొని నిత్యని సీరియస్గా చూస్తూ ఉంటుంది. మళ్ళీ బాబుని ఇద్దామని లేచిన నిత్యకి తన వైపే గుడ్లప్పగించి కోపంగా చూస్తున్న ప్రణవిని చూసి ఏంటే అని అడిగింది. బాబు పుట్టాడని తెలిసి కూడా వాడు నా దగ్గరికి ఒక్కసారైనా రాలేదేంటా అని అనుకున్నాను. నువ్విలా చాటుమాటుగా చూపిస్తూ ఉంటే ఇక వాడు నా ముందుకెలా వస్తాడులే. అయినా నా బాబుని వాడికెందుకు చూపిస్తున్నావే అని అరిచింది ప్రణవి. నీకొక్కదానికే పుట్టాడా వీడు? మా అన్నయ్య ఏం చేయందే? సిగ్గు లేకుండా మాట్లాడకే నిత్య. కదా! నిజాలు మాట్లాడితే అలాగే మండుతుంది. వీడు నీకెలాగైతే కొడుకో అన్నయ్యకి కూడా కొడుకే. వీడి మీద నీకెంత హక్కుందో అన్నయ్యకి కూడా అంతే హక్కుంది. ఇంకా వీడిని నీ దగ్గరే ఉంచేశాడు అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళకుండా. అందుకు సంతోషించు. కానీ అన్నయ్య చూస్తున్నాడు, ఎత్తుకుంటున్నాడు అని సీరియస్ అయ్యావనుకో, నేనే ఇక్కడి నుండి వీడిని తీసుకెళ్ళమని చెప్తాను. ఏమనుకున్నావో అని బాబుని ప్రణవి చేతిలో పెట్టి నిత్య హాల్లోకి వెళ్తుంది. ఓహో! అయితే ఫ్రెండ్ నాకన్నా వాడే నీకెక్కువయ్యాడన్నమాట అని అరిచింది ప్రణవి కూడా నిత్య వెనకే వెళ్ళి. ఏయ్! అరవకుండా ముందు వాడికి పాలివ్వే. ఏడుస్తున్నాడు చూడు. ఎప్పుడు కై కైమని అందరి మీద అరవడమే తప్ప ఏనాడైనా మంచిగా ఆలోచించావంటే నీ మొహానికి నువ్వు చక్కగా ఆలోచిస్తే ఇప్పుడు ఇలా ఎందుకుండేదానివి? చక్కగా అన్నయ్యతో పాటు ఉండేదానివి. వీడికి తండ్రి ప్రేమను, అలాగే వాడికి అన్ని బంధాల నుండి దూరం చేస్తున్నావు నువ్వు. అది అర్థమవుతుందా నీకు? అంది నిత్య. ఇక నిత్య మాటలకు సైలెంట్‌గా ప్రణవి తన రూమ్‌కి వెళ్లి బాబుకి పాలు పట్టి వాడిని పడుకోబెడుతుంది.
ఉదయం లేచిన సూర్య ముందుగా చంద్రిక గదిలోకి వెళ్తాడు చెల్లి ఎలా ఉందో చూద్దామని. చంద్రిక ఇంకా నిద్ర లేవకపోవడంతో సూర్య మెల్లిగా వెళ్లి చెల్లి పక్కన కూర్చొని ఆమె తల నిమురుతూ ఉన్నాడు. ఎంత అల్లరి చేసేది తన చెల్లి. కానీ ఇప్పుడు ఇలా చంద్రికని అలా చూడలేకపోతున్నాడు సూర్య. సూర్య చేయి స్పర్శకి మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది చంద్రిక. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ అన్నయ్య అని లేచి కూర్చుంది చంద్రిక. ఫ్రెష్ అయ్యి రారా బయటికి అని సూర్య హాల్లోకి వెళ్తే చంద్రిక వాష్రూమ్లోకి వెళ్ళింది. శంకర్ గారు హైదరాబాద్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. సులోచన గారు కిచెన్లో ఉన్నారు. చంద్రిక కూడా ఫ్రెష్ అయ్యి రావడంతో సులోచన గారు అందరికీ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ వడ్డిస్తూ ఉన్నారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.